శ్రీ సంప్రదాయ ఛానల్ వీక్షకులకు దాసోహములు. తిరుప్పావై వ్రతానుష్ఠానంలో ఈరోజు 7వ రోజు 7వ పాశురానుసంధానం. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్భోజ్య పృష్ఠం పారార్థ్యం స్వం శృతి శతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజని గళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవ అస్తు భూయః. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. கீசு கீசன்னெங்கும்மானை சாத்தன் கலந்து பேசின பேச்சரமும் கேட்டிலையோ பேயு பெண்ணே காசும் பிறப்பும் கலகலப்ப கைப்பேர்த்து வாஷனருக்குடன் லாட்சியர் மத்தினால் ஓஷப்படைத்த தைரரவம் கேட்டிலையோ நாயக பெண் பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டே கிடத்தியோ தேசமுடையாயை திரவேலுரம்பாவாய். ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. నిన్నటి రోజు 6వ రోజు పాశురం లోపట ఒకనొక గోపికను లేపారు. స్వాపదేశం లోపట ఆచార్య పరంగా అర్థం చెప్పుకున్నాం. అదేవిధంగా విష్ణు చిత్తుల వారిని ఆండాళ్ తనకు ఆచార్యులైనటువంటి స్వాచార్యుడైనటువంటి విష్ణు చిత్తుల వారిని లేపే ఉద్దేశించి ఆ పాశురాన్ని చెప్పినది అని చెప్పని స్వాపదేశంలో మనకి ఇంతకు ముందు అర్థం. ఇక ఈ రోజు 7వ పాశురం భాగవతోత్తముడు లేపుకునేటువంటి ఈ ఆశ్రయించేటువంటి 2వ పాశురం అనే అర్థం ఇక్కడ 7వ పాశురం. ఈ క్రమంలో ఈ పాశురంలో మరొక గోపిక ఇంటికి వెళ్ళారు. ఆ గోపికను నిద్ర లేపుతూ ఉన్నారు. ఇంతకు ముందు లాగానే మళ్ళీ ఈ పాశురంలో కూడా ఇద్దరికి సంభాషణ. అంటే లేపుతున్నటువంటి ఆండాళమ్మ గోపికలు ఒక మాట మాట్లాడతారు, ఒక డైలాగ్ చెప్తారు. తర్వాత లోపల పడుకునేటువంటి గోపిక దానికి విరుద్ధంగా మరొకటి చెప్తుంది. ఆ విధంగా వీరి మధ్య సంభాషణ నాటకీయత ఒకటి మనకు ఇక్కడ గోచరిస్తూ ఉంది. ఇప్పుడు వీళ్ళు అడుగుతున్నారు ఏమిటి, ఆ లోపల పడుకున్న ఈ యువతల వచ్చినటువంటి ఆండాళమ్మ ఇతర గోపికలు ఆ గోపిక ఇంటికి లేవనటువంటి ఆ గోపిక ఇంటికి వెళ్ళి ఆమెను ప్రాధేయపడుతున్నారు. ఏమమ్మా నువ్వు ఇలా పడుకోవచ్చునా, ధనుర్మాసం తెల్లవారిపోతున్నది, వందతానుష్ఠానంలో చేరాలి, లేమని వీరు ప్రార్థిస్తున్నారు. తెల్లవారిందమ్మా చూడు లేవలసినది అని చెప్పని ఈ లేపేటువంటి ఆండాళమ్మ ఇతర గోపికలు అంటున్నారు. ఆ లోపల పడుకున్నటువంటి ఆమె అడుగుతున్నది, మళ్ళీ గుర్తులు అడుగుతున్నది. ఏమిటమ్మా అప్పుడే తెల్లవారిపోయిందని కానీ గుర్తు ఏమిటి అని అడుగుతున్నది. అనగా వీళ్ళు చెప్తున్నారు ఇంతకుముందే పుళ్ళుం శిలంబినగా అని చెప్పని పక్షులు మాత్రం మామూలుగా పక్షులు కూస్తున్నాయని ఒక గుర్తు చెబితే ఇక్కడ అమ్మ మరొక కొత్త గుర్తు ఒకటి చెప్తున్నది. ఏమిటి, భరద్వాజ పక్షులు, ఒక ప్రత్యేకమైనటువంటి తరగతికి చెందినటువంటి భరద్వాజ పక్షులు కీసుకి సెన్నెంగుమ్మానై చాత్తన్ అనుకుంటూ తర్వాత భరద్వాజ పక్షులు గుంపులు గుంపులుగా చేరి కోలాహలం చేసుకుంటూ పెద్ద ధ్వని చేసుకుంటూ అవి వెళుతూ ఉన్నాయి. ఇది గుర్తు కాదా? మామూలు పక్షులు కాదు ఇవి, మామూలుగా భరద్వాజ పక్షులు అనేటువంటి ప్రత్యేక తరగతి పక్షులు కలకల అవి కూస్తూ తర్వాత కోలాహలం చేస్తూ వెళుతున్నాయి అని చెప్తున్నది. అనగానే ఆమె అంటున్నది, అమ్మ ఎక్కడనో భరద్వాజ పక్షులు అనేటువంటి ఒక ప్రత్యేక పక్షులు కూసినట్టే అంతటా తెల్లవారిందని చెప్పని లెక్కన ఏం చెప్తున్నారు, ఏ గుర్తు చెప్తున్నారు, ఎలా చెప్తారని చెప్పన్నారు. అంటే ఈవిళ్ళు అంటున్నారు ఒక్క చోట కాదమ్మా, మేమున్న చోటనే భరద్వాజ పక్షులు లేచి కూస్తున్నాయని కాదు, అంతటా ఎంగుం సర్వత్రా ఆ పక్షులు కూస్తూ వెళుతున్నాయి, ఆ భరద్వాజ పక్షులు కూస్తూ వెళుతున్నాయి. నువ్వు అన్నట్టుగా మేమున్న ప్రదేశం అని కాదు అని అంటున్నారు. అనగానే ఆమె అంటున్నది, బాగానే ఉన్నది, ఎక్కడ మీరే ఉన్నారు కదా, మీలాంటి వ్రతం చేసే ఈ ధనుర్మాసం వచ్చిందంటే అయిపోయి అంత వైష్ణవ భక్తులంతా కూడా భాగవతోత్తం కూడా ఎక్కడ ఉన్నా ఏ మారుమూల గ్రామంలో ఉన్న వాళ్ళు కూడా అందరూ కలిసి సామూహికంగా వ్రతం చేయడానికి బయలుదేరుతారు కదా, కాబట్టి అంతటా భరద్వాజ పక్షులు లేచి ధ్వనులు చేస్తుగా వెళుతున్నట్టుగా ఉన్నది. ఆ పక్షులను లేపడానికి మీరే చాలు, ఇక వేరే వాళ్ళు అవసరం లేదు, మీరే చాలు అన్నట్టుగా ఆ లోపల కూర్చున్నటువంటి గోపిక మాట్లాడుతున్నారు. అనగానే వీళ్ళు అంటున్నారు, అమ్మ మేము లేపలేదు తల్లి ఆ పక్షుల్ని, అవన్నీ తమంతటి తామే లేచి గుమికూడి తెల్లవారిందని అవి బయటకు వెళుతూ ఉన్నాయి, మరి ఆ గుర్తు చెబితే కాదని అంటున్నారు. అనగానే ఆమె అంటున్నది, అమ్మ వాటి కలయికకు సమయము వాళ్ళు ఒకటి ఆ పక్షులన్నీ కలుసుకుంటున్నాయంటే వేకోజాము గుర్తవుతుందా? అవి ఎప్పుడైనా కలుస్తాయి, ఏ సమయం దానికి ప్రభాత సమయమే కలయికకు గుర్తు అని కాదు, వాళ్ళు ఏ సమయంలో పడితే ఆ సమయమే అవి ఆ విధంగా గుమికూడి ఒక దగ్గరికి వెళుతూ ఉంటాయి, కాబట్టి అది గుర్తు కాదు అని చెప్పి అంటున్నది. అనగా వీళ్ళు అంటున్నారు, అమ్మ అలా మాట్లాడకు, ఇవన్నీ కూడా ఎందుకు కూస్తున్నాయంటే తెల్లవారిపోతూ ఉన్నది, ఇంకా ఆహారం సంపాదించడానికి వెళ్ళవలసి ఉన్నది కదా, ఆహారం సంపాదించుకోవడానికి తెల్లవారక ముందే బయటకు వెళ్ళి ఆహారం సంపాదించుకోవడానికి వెళ్ళాలి కదా అని చెప్పని భావనతోనే అవి వెళుతున్నాయి. కానీ ఏదో కాని సమయంలో, ప్రభాతం కాని సమయంలో అవి గుమికూడి వెళ్ళే ప్రయత్నం చేయడం లేదు అని చెప్పంటున్నారు. అనగానే ఈమె
తనలో స్వగతం అంటే తనలో తాను అనుకుంటూ ఉన్నది, అయ్యయ్యో ఈ మా సుప్రభాత గీతికలతో మేలుకొలుపు పాటలతో లేవవలసిన వాళ్ళం కదా మనము, అట్లా కాకుండా ఎవరో పక్షులు కూస్తే లేవాల్సినటువంటి కర్మ పట్టిందే మనకు అని పక్షులు పాడితే లేవాలనా అనేటువంటిది అనే వీళ్ళు చెప్పిన గుర్తును బట్టి పక్షులు పాడితే లేస్తామా, సుప్రభాత గీతికలు పాడితే లేవాలి కదా అని చెప్పాను. అనగానే వీళ్ళు అంటున్నారు, ఈమె లేవకపోయేసరికి కాస్త మందలిస్తూ ఉన్నారు. ఏ పేయుప్పెణ్ణే, ఓ మతి లేని దానా అంటే ఓ బుద్ధి లేని దానా అర్థం. ఓ బుద్ధి లేని దానా ఏం మాట్లాడుతున్నావు, నీవు భాగవతోత్తములందరము కలిసి మేము నీ దగ్గరకు వచ్చి ప్రార్థించడానికంటే ముందే ప్రథమంలోనే నీవే లేచి పరుగున రావాల్సిన ఉండగా మేమందరము ఇక్కడికి వచ్చి నీ వాకిట్లో నిలబడి నేను ప్రార్థిస్తూ ఉన్నప్పటికీ కూడా మతిలేని దాని వలె మాతో వచ్చి కలవకుండా ఏదో మేము చెప్పేటువంటి గుర్తులకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఇంకా తెల్లవారలేదే అదేం చెప్పని మాట్లాడుతున్నావు, అలా చేయవచ్చునా ఓ మతిలేని దానా అని చెప్పని వాళ్ళు కాస్త మందలించినట్టుగా అన్నారు, కోప్పడినట్టుగా అన్నారు, పేయుప్పెణ్ణే. కానీ ఇక్కడ వీళ్లకు ఆమె పైన కోపగించుకోవడము, ఆమెను దుర్భాషలాడడం వాళ్ళ ఉద్దేశం కానే కాదు. ఎలాగానైనా ఆమెను వ్రతానుష్ఠానంలో కలుపుకోవాలనే ఉద్దేశమే ఈ యొక్క ఆండాళమ్మ మిగతా గోపికల యొక్క వారి యొక్క భావం. కాబట్టి ఆమె అన్నది సరేనమ్మా నేను వస్తాను, దానికి ఏం లేదు, కానీ ఈ అర్ధరాత్రి పూట వచ్చి తెల్లవారిపోయిందో లేవండి అని చెప్పని ఇట్లా గోల పెడుతున్నారే, ఈ బొబ్బరింతలు పెడుతున్నారే, ఇట్లా పెద్దగా మాట్లాడుతున్నారే, నేను కాదు మతిలేని దాని కానీ తెల్లవారకు ముందు వచ్చి నన్ను లేపడానికి ప్రయత్నం చేస్తూ నన్ను మతిలేని దానా అంటున్నారే, మీరే మతిలేని వాళ్ళు, మీకే బుద్ధి లేదు, తెల్లవారకు ముందే వచ్చి నన్ను లేపుతున్నారు అని చెప్పని ఆమె అంటున్నారు. అనగానే వీళ్ళు అంటున్నారు, తెల్లవారినప్పటికి కూడా తెల్లవారలేదని చెప్పని బుకాయిస్తున్నవే, ఎన్ని గుర్తులు చెప్పినా కాదంటున్నవే, నీవా మతిలేని దానివి మేమా, ఏం మాట్లాడుతున్నామని చెప్పని వీళ్ళు అంటున్నారు. అనగానే ఆమె అన్నది, సరే తెల్లవారినందుకు మీరు చెప్పినటువంటి భరద్వాజ పక్షులు కూస్తున్నాయని చెప్పని అన్నారే, అది కాదు గుర్తు, ఇంకా వేరే గుర్తులు ఏమైనా ఉంటాయో చెప్పండి, ఇంకా కొత్త గుర్తులు ఏమైనా ఉంటే చెప్పండి అని చెప్పని అడుగుతున్నది. అనగానే వీళ్ళు అంటున్నారు, మత్తినాల్వో చప్పడైతత్తైరవంకేటిలయో, ఈ ఊళ్ళో ఉండేటువంటి గొల్ల వాళ్ళందరూ కూడా తెల్లవారక ముందే ఎప్పుడు మేలుకుంటారు, మేలుకొని ఈ గొల్ల పడతులంతా కూడా గొల్ల స్త్రీలంతా కూడా వాళ్ళు తెల్లవారక ముందే లేచి తమ నిత్యానుష్ఠానం ఏం చేయాలి, వాళ్ళు పెరుగు చిలికి వెన్న తీయాలి. కాబట్టి ఆ పెరుగు చిలుకుతున్నారు. మత్తినాల్ ఓష పడైత తైరరవం కేర్తిలయో, వాళ్ళు తెల్లవారక ముందే తెల్లవారకుంటే ముందే బ్రాహ్మీ ముహూర్తంలోనే లేచి ఆ పెరుగు చిలుకుతూ ఉంటారు. ఆ గొల్ల చెలువలు చిలుకుతున్నటువంటి పెరుగు చిలుకుతున్న ధ్వని కూడా నీకు వినబడం లేదా? ఇంతమంది ఈ ఊళ్ళో ఉండేటువంటి గొల్ల వాళ్ళంతా కూడా లేచి పెరుగు చిలుకుతున్నారు, ఆ పెరుగు చిలుకేటువంటి ధ్వని నీకు కేటిలయ్యో నీకు వినబడలేదా అని చెప్పని అంటున్నారు. అనగా ఇంకా ఇక్కడ అందమైన మాట, కాశుం పిరప్పుం, కాశం ఆ గొల్ల పిల్లలు ఈ కొత్త గుర్తు వేరే గుర్తు చెప్పారు కదా ఇక్కడ, ఈ గుర్తు లోపట చెబుతూ ఇంకోటి అంటున్నారు, పెరుగు చిలికే ధ్వని వినపడం లేదా అని ఒక అర్థం. ఆ పెరుగు చిలికేటప్పుడు వాళ్ళు మంచి సంపత్తు కలిగినటువంటి వాళ్ళు కదా, సంపద ఐశ్వర్యము కలిగినటువంటి వాళ్ళు ఎవరు, ఈ గొల్ల పడుతులంతా కూడా. ఆ పెరుగు చిలికే వాళ్ళ పేదవాళ్ళు ఏం కాదు, వాళ్ళు మంచి ధనవంతులు, వాళ్ళ దగ్గర పాడి సమృద్ధి, పాడి పంటలు బాగా ఉన్నాయి వాళ్ళకు. కాబట్టి ఇంకా మొదలే పాడి పంటలు బాగా లేనటువంటి వాళ్ళు, ఇంకా కృష్ణుడు వచ్చిన తర్వాత కృష్ణుడు ఆ గులకులంలో జన్మించిన తర్వాత వాళ్ళ పాడి పంటలు సమృద్ధిగా ఉన్నాయి. అట్లా పెరుగు చిలుకేటువంటి వాళ్ళు మంచి ఆభరణాలు ధరించి ఉన్నారు, వాళ్ళ జాత్యుచితమైనటువంటి అలంకారాలు. కాశుం పిరప్పుం అంటే 2 ఆభరణములు, మెళ్ళో ధరించేటువంటి 2 ఆభరణములు అవి ధరించి ఉన్నారు. కాశుం పిరప్పుం, ఆ ఆభరణములు వాళ్ళు కష్టపడి ఆ పెరుగు చిలికేటువంటి సమయంలో కై పేర్తూ ఒకదానికి వరుసుకొని, ఆభరణములు వరుసుకొని అవి ఒక ధ్వని చేస్తూ ఉన్నాయి. అంటే ఆ ఆభరణముల ధ్వని, ఇప్పుడు 3 ధ్వనులు ఇక్కడ కనపడుతున్నాయి, ఒక ధ్వనులు తీసుకోవాలి. ఒకటి పెరుగు చిలుకుతున్నప్పుడు, పెరుగు కుండలో చిలికేటప్పుడు, పెరుగు చిలికినప్పుడు ఆ సమయంలో ఆ కుండలోంచి వచ్చేటువంటి ఓ గుబగుబ అనేటువంటి శబ్దము ఒకటి. తర్వాత రెండో శబ్దం ఏమిటి, వీళ్ళ ఆభరణముల యొక్క ధ్వని. ఇంకో ధ్వని, ఆభరణములు వరుసుకొని వస్తున్నటువంటి ధ్వని, ఆ ధ్వనిని నీవు వినలేదా అని చెప్పని అంటున్నారు. వాసనుడు కళ్ళాచియర్. తర్వాత ఇక ఇంకోటి, వీళ్ళు కేవలము ఈ పెరుగు చిలక జ్ఞానము అనుష్ఠానము 2 కలిగినటువంటి వాళ్ళు.
ఈ అనుష్ఠాన పూర్వకంగా పెరుగు చిలుకుతున్నారు కదా, అనుష్ఠాన పద్ధతి తెలుపుతున్నది. తర్వాత వాళ్ళ జుట్టుముడి బాగా శ్రమపడి దాన్ని చిలుకుతూ ఉన్నప్పుడు ఆ జుట్టుముడి వీడి ఆ జుట్టుముడిలో ఉండేటువంటి శిరోజములలో ఉండేటువంటి ఆ పూల మాలలన్నీ కూడా ఆ పూలన్నీ కూడా అటు చెల్లా చెదురుగా అక్కడ పడి ఆ పూల నుంచి వచ్చేటువంటి పరిమళ ద్రవ్యములు గుబాళిస్తూ అవతలికి వస్తున్నది కదా, ఆ పరిమళము నీకు సోకడం లేదా, ఆ వాసన సోకడం లేదా, ఆ పరిమళములు నీ దాకా రాలేదా అని చెప్పని అడుగుతున్నారు. అంటే ఇది అనుష్ఠానాన్ని గుర్తు. జ్ఞానము ఉన్నది, అనుష్ఠానము ఉన్నది, ఈ రెండు ఉన్నాయి అని చెప్పడానికి చెప్తున్నారు. ఆ విధంగా ఇది వినలేదా? ఇంకా మరొక ధ్వని. వీళ్ళు ఊరికే పెరుగు చిలకడం లేదు, పెరుగు చిలికేటప్పుడు పెరుగు కుండలోంచి వచ్చేటువంటి ఒక ధ్వని, తర్వాత ఆభరణములు ఒరుసుకొని వచ్చేటువంటి ఒక ధ్వని, తర్వాత అనుష్ఠానాన్ని గుర్తు వాళ్ళ యొక్క శిరోజముల నుండి ఊడి పడినటువంటి ఆ పూల యొక్క వాసన గుబాళింపు అదొకటి. తర్వాత మూడవది ఇంకొక ధ్వని ఏమి సౌండ్ ఏమి లేదా అంటే వాళ్ళు చిలికేటప్పుడు కృష్ణనామ సంకీర్తనం చేస్తూ గోవింద కృష్ణ మాధవ అని చెప్పని ఆ శబ్దం చేస్తూ ఆ నామ సంకీర్తనం చేస్తున్నారు కదా, ఆ ధ్వని నీకు వినబడడం లేదా అని చెప్పని ఈ విధంగా ఆమెను సంబోధించి పిలుస్తున్నారు అని ఇన్ని చెప్పి ఇంకోటి అన్నారు. మొట్టమొదలు పేయు పెಣ್ಣే మతి లేని దానా అన్నారు కదా. ఆ మతి లేని దానా అనే కోపం, ఎవరికైనా కోపం వస్తుంది కదా, కాబట్టి అట్లా నొచ్చుకొని రావడం లేదు అని చెప్పని వీళ్ళు ఏమన్నారంటే మళ్ళీ ఒకసారి ఈ పండుగ నాయక పెన్బిళ్ళాయ్ అని చెప్పని అంటున్నారు. అనగా మాకు నాయకమణి వంటి దానా, మా గోష్ఠికి అందరికీ నీవే నాయకుడు, నీవిలా నిద్రపోతే కాబట్టి నీవు మా దగ్గరకు వస్తే నీవే గొప్పనైనటువంటి మా అందరికి నాయకత్వం వహించి మా ముందు నడిచి మమ్మల్ని నడిపించేటువంటి గొప్ప నాయకమణివి అట్లా కొనియాడారు. ఇప్పుడు ఇట్లా నాయక పెన్బిళ్ళాయన్న పొగిడిన ఇంకోటి ఇంత పేయు పెಣ್ಣే అన్న ఇది రెండిటి భావము ఒకటే, ఆమెను లేపాలే వృతంలో కలుపుకోవాలి అని చెప్పనేటువంటి ఉద్దేశమే తప్ప సద్భావమే తప్ప దూషణ భూషణలు కావు ఇవి అని చెప్పని ఇక్కడ చెప్తున్నారు. ఈ విధంగా ఆమెను లేపారు. లేపి పేయు పెಣ್ಣే అన్నా కూడా ఒకటే పదము, ఒకటే పేయు పెಣ್ಣే అన్నా నాయక పెన్ బిళ్ళాయన, దానికి వేరు భావాలు ఏమీ లేవు. అందరినీ ఆమెను వ్రతంలో కలుపుకోవడమే ఉద్దేశం. లేచి ఏం చేయాలి మళ్ళా అని చెప్పండి. లేచి ఏం చేయాలంట? నారాయణన్మూర్తి కేశవనై, నారాయణుడే ఇక్కడ కేశవుడుగా శ్రీకృష్ణ పరమాత్మగా ఈ విధంగా ఇక్కడ అవతరించి వచ్చినటువంటి వాడు కదా నారాయణన్మూర్తి కేశవనై, అతన్ని పాడాలి. నారాయణమూర్తియే కేశవుడుగా కృష్ణ పరమాత్మగా ఇక్కడికి వచ్చాడు. కేశవనామం ఏమిటంటే కేశవనామం ఏం చెప్తుంది? కేశవుడు అనగా దీనికి నారాయణుడే కేశి సంహర్తగా, కేశి అనే రాక్షసుని సంహరించిన వాడుగా వచ్చాడు. కేశి సంహర్త అని ఒక అర్థం కేశవ శబ్దానికి, అంటే కేశి రాక్షసుని సంహరించిన వాడని, తర్వాత మంచి కేశపాఠ సౌందర్యం కలిగినటువంటి వాడని, మూడవది అతని యొక్క పరత్వాన్ని సూచేటువంటి బ్రహ్మరుద్రులకు జనకుడైనటువంటి వాడు, అంటే బ్రహ్మకు ఈశ్వరునికి రుద్రునికి తండ్రి అయినటువంటి వాడు నారాయణుడు. కాబట్టి ఈ కేశవ శబ్దం ఈ మూడి అర్థాలను అక్కడ తెలుపుతూ ఉన్నది. అటువంటి పరమాత్మ కేశవుడు నారాయణుడు, అతన్ని మనం కేశవనై ఆయనను నీ కేట్టే కిడతీ, ఆయనను పాడుతుంటే ఆ పాడుతున్నటువంటి ఆ నామ సంకీర్తన ధ్వని విని కూడా నిద్రపోతున్నావా? నిద్రపోవచ్చునా అని చెప్పని అడుగుతున్నారు. తేజముడయాయే, ఓ తేజోవంతురాలా, ఓ ప్రకాశవంతురాలా, తిరా తలుపు తెరువుము, తైరవం అని కొందరు అంటారు, కానీ అది తప్పు, అది కాదు, ఆ పాఠం తప్పు. తర్వాత లేచి తలుపు తెరవవలసినది అని చెప్పని తేషముడయాయి తిరవే లోరెంబాబాయ్, తలుపు తెరువమని చెప్పని ఈ పాసురంలో ప్రార్థన. ఇదంతా కూడా ఈ పేయి పెಣ್ಣే, నాయక పెన్బిళ్ళాయి, తేషముడయాయి, ఈ పదాలన్నీ కూడా మనకు ఆచార్యపరంగా అన్వయించేటువంటి ఉత్తమమైనటువంటి స్వాపదేశంలో ఆచార్యుడు అవన్నీ కూడా ఆచార్యపరంగా చెప్పారు. ఇక్కడ ఆనై చాత్తన్ అనేటువంటి ఈ పక్షికి కంజ కిరీటము అనే పేరు. అంటే మంచి నేత్ర సౌందర్యం, నేత్రము కలిగిన, నేత్రము దేనికి గుర్తు? జ్ఞానానికి గుర్తు. అటువంటి జ్ఞాన సౌందర్యం కలిగినటువంటి, జ్ఞాన నేత్రము కలిగినటువంటి ఆచార్యుడే ఇక్కడ చెప్పబడ్డాడు అని చెప్పని చెప్తారు పెద్దలు. తర్వాత ఈ పాశురం లోపట ఇంతకుముందు పాశురం లోపల విష్ణు చిత్తులను లేపినట్టుగా చెప్తారు. ఈ పాశురంలో కులశేఖర ఆళ్వార్లను లేపినట్టుగా ఈ పాశురంలో అన్వయం చేసి పెద్దలు స్వాపదేశంగా అనుగ్రహిస్తారు. ఇంతటితో ఈ యొక్క పాశురం యొక్క అర్థానుసంధానం పరిపూర్ణమైంది. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.